సార్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సలార్ మూవీలో? ఎక్స్పీరియన్స్ ఇస్ రియలీ గుడ్. అయితే ఇక్కడ మెథడ్ యాక్టింగ్ చాలా యూజ్ అయింది. అంటే సెటిల్డ్ యాక్టింగ్ చేయాలి దీంట్లో. ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు. ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్ లో ఇలా బొమ్మలు ఎగిరేయడము, ఇలా చేశాను, ఇలా చెయ్యి లేపడం, అలా చేయొద్దు అనమాట. ఎలా ఉంటుందంటే ఎమోషనల్ గా ఎక్కడ కూడా నీకు ఐబ్రోస్ కానీ ఐస్ ఇంటెన్షన్ ఇలా చిన్నగా పెద్దగా చేయడము, లేకుంటే అంటే సుల్తాన్ అన్నప్పుడు ఇలా అనడము, లేదంటే నీకు గుర్తుందో లేదో ఇలాంటివి రావద్దు అనమాట. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉండొద్దు, ప్లెయిన్ గా వెళ్ళిపోతూ ఉండాలి. ఆ బీజిఎం వాయిస్ తోటి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే నేను ఫస్ట్ ఇలా ఎక్స్ప్రెషన్స్ తోటి చేశా. డైరెక్టర్ అన్నాడు మీరు అలా మూమెంట్స్ ఏం చేయొద్దు, మామూలుగా ఇప్పుడు మాట్లాడుతూ ఇలా మూవ్ చేస్తుంటాం కదా, అవి చేయకుండా సెటిల్గా చెప్పాలి అన్నాడు. 35mm లెన్స్ వేసాడు, అలా తీసుకెళ్ళిపోయాడు క్లోజప్లో. సో ఇలా వస్తుంది అది. వరద, చిన్నప్పుడు నీకు కథ చెప్పేవాడిని, నీకు గుర్తుందో లేదో, 2వ శతాబ్దం పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. సుల్తాన్ కావాలన్నది ఏదైనా తెచ్చిచ్చేవాడు, వద్దన్నది ఏదైనా అంతం చేసేవాడు. వాడి పేరు అనగానే వాడు అక్కడ భలే చెప్పారు సార్, సూపర్ గా చెప్పారు. ఇప్పుడు మీ ఓన్ స్టైల్ ఏదైనా చెప్తారా మూవీలో కాకుండా ఫుల్ ఆఫ్ యాక్టింగ్ తో? అంటే థియేటర్స్ చేసినప్పుడు బాడీ మూమెంట్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉంటాయి. అవును. ఫిలిం యాక్టింగ్ కి థియేటర్ యాక్టింగ్ కి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఫిలిం లో ఎక్కువ సెటిల్డ్ గా ఉంటుంది. థియేటర్ చేసినప్పుడు వీ హ్యావ్ టు మూవ్ అవర్ హ్యాండ్స్ అండ్ సో రీసెంట్ గా రవీంద్ర భారతిలో ఒక షో చేశాను నేను, స్వయంవరం, మహారాణి స్వయంవరం అని. దాంట్లో విలన్ ఫణీంద్ర భూపతి క్యారెక్టర్ చేశాను. అది ఎలా ఉంటుందంటే, నటు ఈ పిలుపునే నేను అల్లుడు గారు అనేలా మారుస్తాను చూడు. రాజా, అతి భయంకరమైన రణరంగమున కొమ్ములు తిరిగిన రాజులనే నా ముందు సాగెల పడేలా చేశాము. ఈ చదరంగము ఒక లెక్క. మీరు వివాహములకు సిద్ధము చేసుకోండి. ఏర్పాట్లు మామూలుగా ఉండకూడదు. మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో రాజ్యం అంతా దద్దరిల్లిపోవాలి అనేసి అలా వాక్ చేస్తూ అక్కడికి వెళ్తాను. అక్కడ హీరోయిన్ కూర్చొని ఉంటుంది, చెస్ బోర్డు ఉంటుంది అన్నమాట. అలా కూర్చొని, యువరాణి, పరాక్రమాలను చేయించవలసిన రాకుమారులను ఇలా మీ ముందు చదరంగం ముందు కూర్చోబెట్టావే, ఇది నీ తెలివి అనుకునవాలేనా లేక కాలయాపన అనుకునవాలేనా? అది లాస్ట్ లైన్ సరిగా రాలేదు, గుర్తులేదు. అంటే థియేటర్ ఆర్టిస్ట్, లైక్ మీరు థియేటర్ ఆర్టిస్ట్ గా చెప్పారు. ఎన్ని ప్లేస్ చేస్తుంటారు సార్ ఇప్పటి వరకు? నేను 5 ప్లేస్ చేశాను. 5 ప్లేస్ చేశారు. నేను ఇంకా చేయాలనుకుంటున్నాను. ఇంకొక ప్లేలో సేమ్ ప్లేలో డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు నేను చెప్పింది ఫణీంద్ర భూపతి క్యారెక్టర్. ఇది సురభి వాళ్ళది. సురభి వాళ్ళతో కలిసి చేశాను రవీంద్ర భారతి. దీంట్లోనే ఫస్ట్ ఇంకొక క్యారెక్టర్ చేశాను లాస్ట్ ఇయర్. అదేంటంటే అది ఎలా ఉంటుందంటే, మాధవ, చదరంగానికి రణరంగానికి ఉన్న తేడా చెబుతా విను. కండబలం ఉన్నవాడు యుద్ధరంగమున గెలవగలడు, బుద్ధిబలం ఉన్నవాడు మాత్రమే ఈ చదరంగమున గెలవగలడు. పోరాడు అంటాను. అంటే చాలా లెంతీ, అది నాకు గుర్తుకు రావట్లేదు లైన్స్ ఇప్పుడు. చాలా పెద్ద లైన్, అది చాలా పెద్దది ఉంటుంది. నార్మల్గా నేను కూడా ఒక 2-3 ప్లేస్ చూసాను. అంటే కంటిన్యూస్లీ డైలాగ్ చెప్పడం అదంతా అసలు గుర్తుపెట్టుకోవడమే చాలా గ్రేట్ అనిపిస్తుంది. ప్రాక్టీస్ చేస్తాం, చాలా ప్రాక్టీస్ చేయాలి. సార్, ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారితో ఏమైనా అంటే లైక్ కనెక్షన్స్ ఉండేవా షూట్ లో? యా, మేము అందరం కలిసే ఉండేవాళ్ళం. We used to stay in the same hotel. We used to eat on the same bench. అంటే లంచ్ కానీ షూట్స్ లో కూడా అందరం ఒకటే. అక్కడేం ట్రీట్మెంట్ డిఫరెంట్ ఏం లేదు. అంటే ఆయన డైరెక్టర్ అని చెప్పి అలా అట్లేం లేదు. వి ఆల్ ఆన్ ద సేమ్, ఏడీస్, డైరెక్టర్ అందరం కూర్చొని తినేవాళ్ళం. సో వన్ వర్డ్ లో ప్రశాంత్ నీల్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈజ్ ఎ ఫోకస్డ్ పర్సన్ అండి. అంటే హీ నో వాట్ ఈస్ డూయింగ్. ఇతను ఏంటంటే ఇట్లాంటి డైరెక్టర్స్ గాడ్ గిఫ్ట్ అనమాట. లైక్ రాజమౌళి గారు, ప్రశాంత్ నీల్ గారు, వీళ్ళందరూ ఏంటంటే చాలా ఫోకస్డ్గా ఉంటారు, చాలా డెడికేటెడ్ యాక్టర్స్. నేను డెడికేషన్, ఫోకస్డ్
హానెస్టీ ఇవి ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రీషూట్కి వచ్చినప్పుడు థైలాండ్ నుంచి ప్రశాంత్ నీళ్ళు అన్ని పట్టీలు కట్టుకొని ఉన్నాడు. ఈజ్ వేరింగ్ ఆల్ బ్యాండెడ్స్. ఓకే. అయితే నేను అక్కడ అడిగాను ఒక అతన్ని, ఏమైంది సార్కి అని అడిగితే అది నిజమో లేదో నాకు తెలియదు. అక్కడ ఒకతను అన్నాడు, సార్ హార్స్ రైడింగ్ చేస్తూ అంటే ఎలా చూపించాలో వాళ్ళకి చూపిస్తూ సార్ కింద పడిపోయాడు. మళ్ళీ ఇంకొకతను అన్నాడు, సార్కి ఏదో కార్ యాక్సిడెంట్ అయింది అన్నాడు. అంటే అది కరెక్ట్గా తెలియదు ఏం జరిగింది, బట్ అన్ని దెబ్బలు ఉన్నాయి. సో ఆ పెయిన్ ఉంది, ఆ పెయిన్ పెట్టుకొని కూడా ఈజ్ డూయింగ్ డైరెక్షన్. అంటే మధ్యలో అంటూ చేపిస్తున్నాడు అనమాట మాతోటి. సో అంత ఈజీ కాదు కదా, మాకంటే ఎక్కువ కష్టపడతాడు అతను. యాజ్ అన్ ఆర్టిస్ట్ వి ఓన్లీ డెలివర్ డైలాగ్స్. మాకు ఇచ్చిన స్క్రిప్ట్ మేము చదువుకొని మా ఎమోషన్ని యాక్టింగ్ని యాడ్ చేసి డైలాగ్స్ చెప్తాం అంతే. ఆ కెమెరా చూసుకోవాలి, మమ్మల్ని చూడాలి, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులను చూడాలి. ప్రభాస్ గారితో ఎప్పుడైనా అంటే చూడడం కానీ మాట్లాడడం జరిగిందా షూట్? మా షూట్ అంతా వాళ్ళ షూట్ అయిపోయిన తర్వాత వచ్చింది. అంటే లాస్ట్ ఎప్పుడైతే ఆ ప్రభాస్ పృథ్వీరాజ్ మూవీ షూట్ అంతా అయిపోయిందో తర్వాత తీసారు మా షూట్. ఓకే. సో ఎప్పుడు కలవలేదు హీరోయిన్ ని, శృతి హాసన్ ని కూడా? నో ఎవరిని కలవలేదు. కానీ నేను పృథ్వీరాజ్ గారిని ఐ థింక్ 3 years బ్యాక్ నేను బ్రో డాడీ అనే ఒక మూవీ చేశాను. ఐ డిడ్ ఎ స్మాల్ ఫ్యామిలీ రోల్. మోహన్ లాల్ గారి బ్రదర్ లాగా చేశాను బ్రో డాడీలో. అప్పుడు అతనే, ఆ పృథ్వీరాజే అతనికి హీఈస్ ద డైరెక్టర్ అండ్ హీఈస్ ద హీరో ఆఫ్ దట్ మూవీ. అప్పుడు కలిశాను అతను. ఓకే. అండ్ ఇప్పుడు మీ కార్తికేయ గారి గురించి చెప్పండి. అంటే అతనితోనే ఎక్కువ మీకు సీన్స్ ఉంటాయి కదా, లైక్ మీ ఇద్దరు బాండింగ్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి. కార్తికేయ ఎలా అనిపించాడు మీకు? కార్తికేయ బేసిక్గా ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కాదు, కానీ నాతో అయితే మాట్లాడేవాడు. అంతే, ఇంకా నాతోటే ఉండేవాడు ఎక్కువ. నైట్ షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా డిన్నర్ కూడా మీ ఇద్దరం కలిసి చేసేవాళ్ళము. అంతే, ఇంకా వాడు ఈజ్ ఎ బాయ్, వాట్ ఐ విల్ టాక్ విత్ హిమ్. యాక్టింగ్ గురించి ఏమైనా చెప్పండి. ఈజ్ వెరీ ఫోకస్డ్ అండ్ ఈజ్ వెరీ హానెస్ట్. అంటే మేము సెట్లో ఉన్నప్పుడు వేరే ఏం ఆలోచించాము. వీ డోంట్ లుక్ ఫర్ కంఫర్ట్స్. ఇప్పుడు కార్తికేయ కానీ నేను కానీ కంఫర్ట్స్ గురించి చూడము. అంటే మాకు వ్యానిటీ వ్యాన్ కావాలి, మాకు ఇలాంటి ఫుడ్ కావాలి, అలా మాకు సర్వీస్ కావాలని ఎప్పుడు అనుకోలేదు. మేము అక్కడ వెళ్ళాము అంటే వీఆర్ టోటల్లీ ఫోకస్డ్ ఆన్ ద క్యారెక్టర్. కార్తికేయ అలా ఉండేవాడు, నేను అలాగే ఉండేవాళ్ళం. ఏదన్నా చిన్నగా మధ్యలో ఏదైనా కరెక్షన్స్ డైరెక్టర్ వచ్చి చెప్తారు కదా, ఇలా అన్నప్పుడు నేను ఒకటి ఇలా అంటే అతను కూడా ఇలా ఉంటే బాగుంటుంది బాబా. యూస్ టు కాల్ మీ బాబా. క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయాడు, నేను కూడా ఇన్వాల్వ్ అయిపోయాను అంతే. మళ్ళీ కూడా ఈవెన్ ఆఫ్టర్ షూటింగ్ ఆల్సో డిన్నర్కి వెళ్ళిన లంచ్లో కూడా బాబానే పిలిచేవాడు. నేను కూడా వరదా అని. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.